నా పేరు డాక్టర్ కొమ్మ ప్రణీత్ రెడ్డి అండి. నేను ఇక్కడ మెడికల్ డైరెక్టర్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రేణుగుంట ఎయిర్పోర్ట్ పక్కన ఉంది. ఈరోజు అరౌండ్ 11:30 ఆ టైంలో లోకల్గా ఉన్న ఒక ఇండస్ట్రీలో గ్యాస్ లీక్ జరిగి గ్యాస్ తీసుకోవడం వల్ల ఇన్హేల్ చేయడం వల్ల చాలామంది ఆయాసంతో తలనొప్పి, చేతులు, కాళ్ళు, మంటలు, వాంతులు పేషెంట్లు వచ్చారు. దాదాపు ఒక 25 మంది పేషెంట్లు మా హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు. ప్రస్తుతానికి ఇప్పుడు టైం 2 గంటలు కాబోతుంది. పేషెంట్లు అందరూ స్టేబుల్గా ఉన్నారు. అందరికీ వెంటనే ప్రిలిమినరీ ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడం జరిగింది. అందరు పేషెంట్లు స్టేబుల్గా ఉన్నారు. కొంతమంది పేషెంట్లు ఆ ఇండస్ట్రీ నుంచి వాళ్ళ వెహికల్లో వచ్చి వైటల్ సర్వీస్ తీసుకెళ్లారు. వాళ్ళు కూడా అందరూ స్టేబుల్గా ఉన్నారు. ఏం గ్యాస్ రిలీజ్ అయిందని వాళ్ళు ఏం చెప్పలేకపోయారు మాతో. మేమైతే ఫస్ట్ ప్రిలిమినరీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇచ్చి అందరినీ సెటిల్ చేశాము. అందరూ స్టేబుల్గా ఉన్నారు. ఎటువంటి మరణాలు ఏమీ లేవు. ఒకరిద్దరికి వాంతులు, కాళ్ళు, చేతులు, మంటలు ఉన్నాయి. బట్ వాళ్ళు కూడా ఇప్పుడు స్టేబుల్గా ఉన్నారు. ఆ సిమ్టమ్స్ కూడా తగ్గిపోయాయి. మొత్తము ఫస్ట్ టైం ఏమో 28 మంది వచ్చారండి. అందరూ చూడొచ్చు, మీరు బెడ్లో ఉన్నారు. దాని తర్వాత ఒక 30 మంది జస్ట్ తలనొప్పి, గుండెలో మంట ఆ ప్రాబ్లంతో వచ్చారు. బట్ వాళ్ళు కూడా అందరూ స్టేబుల్గా ఉన్నారు. బీపీ, వైటల్స్ అన్నీ చూసి వాళ్ళకి ఆక్సిజన్ పెట్టి అందరినీ స్టెబిలైజ్ చేశారు. వాళ్ళు వెంటనే డిశ్చార్జ్ మీద వెళ్ళిపోయారు. జెంట్స్ కూడా వచ్చారండి. బట్ జెంట్స్కి ఎక్కువ సిమ్టమ్స్ లేవు. లేడీస్కి ఎక్కువ సిమ్టమ్స్ ఉన్నాయి. చాలామంది తలనొప్పి, గుండెలో మంట, ఆయాసము, దగ్గు రావటం అట్లా ఉంది. జెంట్స్లో కూడా ఒకరిద్దరు ఉన్నారు చూడొచ్చు. వాళ్ళని కూడా స్టెబిలైజ్ చేశాము. మగవాళ్ళందరికీ ఎక్కువగా తలనొప్పి అని చెప్పారు. బట్ వాళ్ళందరూ స్టేబుల్గా ఉండడంతో మేము బెడ్ మీద ఏం అడ్మిట్ చేయలేదు. అవసరం అడ్మిషన్ చేసేంత పరిస్థితుల్లో లేరు వాళ్ళు. జస్ట్ సిమ్టమాటిక్గా తలనొప్పి అంటూనే వైటల్స్ చూసి కొంచెం ఆక్సిజన్ పెట్టగానే స్టెబిలైజ్ అయిపోయారు. ఎవరికి ఎటువంటి ప్రాణాపాయం లేదు. అందరు స్టేబుల్గా ఉన్నారు. థ్యాంక్ యూ.